పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో సరికొత్త విప్లవం రాబోతుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాదు, ఇకపై దేశంలోనే ఒక మోస్ట్ పవర్ఫుల్ ఏవియేషన్ హబ్గా మారబోతుంది. విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టే గ్లోబల్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం కళ్ళు చెదిరే ఆఫర్లు, భారీ నజరాలను ఇప్పుడు ప్రకటించింది. అసలు ఈ నూతన విమానయాన పాలసీ ఏంటి? అమరావతి ఎలా గ్లోబల్ హబ్ కాబోతుంది? నిరుద్యోగ యువతకు ఈ పాలసీ ద్వారా వచ్చే గోల్డెన్ ఛాన్సెస్ ఏంటి? వాటన్ని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవలే ఏపీ క్యాబినెట్ ఆమోదించిన ఈ ప్రతిష్టాత్మక పాలసీ పైన రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏంటి కృష్ణబాబు గారు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాలసీ టార్గెట్ చాలా పెద్దది. కేవలం నార్మల్ విమానాలు మాత్రమే కాదు, ఎయిర్ కార్గో, ఎంఆర్ఓ అంటే విమానాల మెయింటెనెన్స్, రిపేర్ ఆపరేషన్స్, ఏరోస్పేస్, హెలికాప్టర్లు, నదుల్లో ల్యాండ్ అయ్యేటువంటి సీప్లేన్లు, వాటర్ డ్రోన్స్ మరియు అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీని డెవలప్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సింపుల్గా చెప్పాలంటే ఏపీలోని ప్రతి ఎయిర్పోర్ట్ను ఒక భారీ ఆర్థిక వృద్ధి కేంద్రంగా మార్చడమే ఈ పాలసీ అసలు లక్ష్యం. మరి కంపెనీలు ఏపీకి ఎందుకు రావాలి? ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆఫర్లు అలాంటివి. ఏపీలో కొత్తగా విమానాలు నడిపేటువంటి సంస్థలకు మొదటి 3 సంవత్సరాల పాటు పార్కింగ్ అండ్ ల్యాండింగ్ ఛార్జీలను పూర్తిగా రియంబర్స్ ఇస్తారు. అంతేకాదు, కొత్తగా డొమెస్టిక్ రూట్లలో విమానాలు నడిపినప్పుడు వచ్చే ఆర్థిక లోటును వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో ప్రభుత్వమే భరిస్తుంది. ఇంకా పెద్ద హైలైట్ ఏంటంటే కంపెనీలు పెట్టే స్థిర మూలధన పెట్టుబడి పైన ఏకంగా 20% రాయితీ ఇస్తారు. వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాక 5 వాయిదాలలో ఈ డబ్బులు కంపెనీల అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తే మరో 10% అదనపు రాయితీ కూడా దక్కుతోంది. విమానయాన రంగంలో అత్యంత ఖరీదైనటువంటి వ్యవహారం ఏంటో తెలుసా? విమానాల రిపేర్లు మరియు మెయింటెనెన్స్. ప్రస్తుతం మన దేశంలోని విమానాలు రిపేర్ల కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం యాంకర్ ఎంఆర్ఓ సంస్థల కోసం అదనంగా 3% పెట్టుబడి రాయితీ ఇస్తుంది. దీనివల్ల అమరావతి లేదా భోగాపురం పరిసరాలలో భారీ ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ ఇండస్ట్రీని రాబోతున్నాయి. వీటితో పాటు విమానాశ్రయాలు, వాటర్ డ్రోమ్ల లీజులు, లైసెన్స్ ఫీజుల్లో భారీ సడలింపులు ఇచ్చారు. ప్రాజెక్టు ఒప్పందాలపైన ఎలాంటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండవు. అంటే పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరిచారన్నమాట. ఈ పాలసీ కేవలం పారిశ్రామికవేత్తలకే కాదు, మన యువతకు కూడా ఒక గొప్ప వరం. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఏవియేషన్ కోర్సులు అంటే చదివేటువంటి విద్యార్థులకు శిక్షణ వ్యయంలో 50% లేదా గరిష్టంగా 10,000 ప్రభుత్వమే ఆర్థికంగా సాయం చేస్తుంది. ఇకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు మరియు ప్రతిభావంతమైనటువంటి మహిళలకు ఈ ఏవియేషన్ ట్రైనింగ్ పూర్తిగా ఉచితం. వీరికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరుస్తుంది. అలాగే పైలట్లకు శిక్షణ ఇచ్చే ఫ్లైట్ సిమ్యులేషన్ సెంటర్ల ఏర్పాటుపై 18% వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. సో చూసారుగా, అమరావతిని గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్లో పెట్టడమే కాకుండా ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఈ పాలసీని డిజైన్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ పాలసీ ఏపీ ఫేట్ మార్చబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరి ఏపీ ప్రభుత్వ నూతన ఏవియేషన్ పాలసీ పైన మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ఏవియేషన్ హబ్గా మారడంపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.